కర్మయోగి జీవితం అంటే తన జీవితమంతా గీతా జ్ఞానం వింటారు. ఇంకా వారికి నేను ఆత్మను అనే జ్ఞానం కూడా ఉంటుంది. బేహద్ ఆత్మలైతే జ్ఞానం వింటూ ఉన్నారు. నేను బేహద్కి పరం 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 మహానాత్మను. ఈ జన్మ అంతిమ జన్మ. శరీరం వదిలిన తరువాత జ్ఞానం ఉండటంతో బేహద్ పరంపిత దగ్గరకు వెళ్ళాలి, బేహద్ పరంధామ వెళ్ళాలి, ఇది నా లక్ష్యం అనుకుంటారు. అయితే బాపూజీ అంటున్నారు, నేను కూడా కర్మ చేస్తున్నాను, తింటున్నాను, తాగుతున్నాను, కూర్చుంటున్నాను, నించుంటున్నాను. ప్రతి కర్మలో పరమాత్మను జ్ఞాపకం చేస్తున్నాను. లక్ష్యం కూడా గుర్తు ఉంది. ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను. 8 గంటలు యోగం, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకుంటాను. కర్మయోగి జీవితం గడుపుతున్నాను. గృహస్థాశ్రమంలో ఉన్నాను. భార్యాపిల్లలు కూడా ఉన్నారు. దేహము, దేహ సంబంధీకుల బాధ్యతను కూడా కొద్దిగా నిర్వహిస్తున్నాను. అన్నీ చేస్తూ కూడా నిరంతరం పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటున్నాను అని తన కర్మయోగి జీవితం గురించి తెలియజేశారు.